ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. నూనె లేని దీపం వాలే ఉన్నాను దేవా, నూనె లేని దీపం వాలే ఉన్నాను దేవా. ప్రార్థన నూనెతో నన్ను నింపుము యేసయ్యా, ప్రార్థన నూనెతో నన్ను నింపుము యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనలు ఏం చేస్తావంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్కులు శ్రేష్టమైన వాక్కులు కాబట్టి మీరు ఆలకించాలి, వినాలి, మీ హృదయంలో ఆ మాటలు పడాలి. అయితే అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు మిస్పా గ్రామన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండి వారు పాపాల గురించి ప్రార్థన చేస్తున్నారు. మా పాపాలు క్షమించు ప్రభువా, మేము పాపాత్మను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారండి. ఏనాడైనా నువ్వు ఉదయం లేవగానే ఇలాంటి ప్రార్థన చేసావా? నువ్వు ఎప్పుడన్నా? ఉపవాసం తర్వాత సంగతి దేవుడు ఎరుగు. ఉదయకాలం లేవగానే ప్రభువా నేను ఏది విధమైన తప్పులు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఉదయకాలంలో ఎలాంటి పాపాలు అంటుకోకుండా సహాయం చే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావా? సాయంత్రం పూట ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి మాలిన్యం అంటిందో ప్రభువా, వాడిని నన్ను క్షమించు ప్రభువా, వాటి గురించి ఒప్పుకుంటున్నాను ప్రభువా నీ మందిరంలో అని చెప్పి ఒప్పుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రభావం నీ మీదకి వచ్చిందండి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు అవుతున్నావు కాబట్టి, నీతిమంతుడు అవుతున్నావు కాబట్టి, నీతిమంతురాల్లాగా అవుతున్నావు కాబట్టి ఆయన ప్రభావం నీ మీదకి వచ్చింది. నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ముసలితనంలో కూడా చిగురు పెట్టి పచ్చగా సారం వెదలుతూ ఉంటావండి. 92వ కీర్తన 12వ వచనం చదువుతారా? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియో ఆయన యందు ఏ చెడుతనం లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు కూడా ఇంకనూ చిగురు పెడుచు సారము కలిగి పచ్చగా నుందురు. దేవుని స్తోత్రం. నీతిమంతులు ఎలా ఉంటారంటే ఖర్జూరు మొక్క వలె మొవ్వేస్తూ ఉంటారంటండి. నువ్వు ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుడుగా నీతిమంతురాలాగా తీర్చబడతావు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఖర్జూరు వృక్షం వలె మొవ్వ వేస్తూ వెళుతూ ఉంటావండి. వృద్ధాప్యంలో కూడా సారం చిలుగుతూ పచ్చగా వెళుతూ ఉంటావు. నువ్వు ఆస్వాదించబడుతూ ఉంటావు. అంతకంటే మిక్కిలివైన భాగ్యము ఏంటంటే పాప క్షమాపణ జరిగిందంటే మిక్కిలి భాగ్యం ఏంటిదంటే నువ్వు నిత్యంగా పరలోక రాజ్యపు వారసుడు అవుతావండి. నీది నిత్యంగా ఇది ఈ లోకంలో ఉన్న ఇల్లు నీ ఇల్లు కాదండి. ఆ లోకంలో మంచి బంగారు లోకంలో మంచి ఇల్లు నీకు ఇస్తాడు. వీరు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే పాపాత్ములము ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా, ఇంతవరకు మేము ప్రార్థన చేయలేదు, ఇప్పుడు వరకు కూడా మేము లోకం వైపు తిరిగామయ్యా, ఇప్పటి నుంచి మట్టికి అలా చేయం ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ కూడుకొని? మిస్పాలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ మాట ఎవరికి వినపడిందంటే ఫిలిష్తీయులకు వినపడింది. ఇంక మిస్పాలో అందరూ కూడుకొని ఉన్నారు కదా, అందరు కలిసి ఒకేసారి హతమ చేసేద్దాం, ఒకేసారి దొరికారు మనకి అని చెప్పి ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేశారంటే అందరూ కూల కడుక్కొని ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వెళ్దాం అనుకుంటారు. అనగానే ఈ వార్త ఎవరికి వినపడిద్ది? ఇశ్రాయేలు ప్రజలకు వినపడిద్ది. వినపడగానే అనుకుంటారు ఇంక ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారండి. అయ్యో, ఎప్పుడు చూసినా వాళ్ళే విజయం పొందుతున్నారే మన మీద, ఇప్పుడు కూడా అసలుకే ఉపవాసం ఉన్నామే, మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నామే, ఇప్పుడు వచ్చారు అంటే మన మీదకి వారు అవరేలుగా మనం జయించేస్తారే, ఎలాగా ఏంటి అని భయపడుతూ ఉంటారండి.
భయపడుతూ ఉంటారు. అయినను సరే మళ్ళా నువ్వు ధైర్యం తెచ్చుకొని, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ధైర్యం తెచ్చుకొని సమూయేలుతో అంటారు, ఏమంటారంటే, యాజకుడా సమూయేలు, నువ్వు మటుకి మా గురించి ప్రార్థన చేయడం మానద్దు, మేము చేయాల్సింది మేము వెళ్ళి చేస్తాం, యుద్ధాలు చేస్తాం, ఆ యొక్క ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తాం, మీరు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయండి మా గురించి. ఎప్పుడన్నా యాజకుడికి చెబుతున్నారండి ఇట్లాంటి ప్రార్థనలో? అయ్యా మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కాబట్టి ఆ యొక్క ఇంటర్వ్యూలో జయం పొందడానికి మీరు ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ఇంటర్వ్యూలో పాలు పొందుతా. అయ్యా లేకపోతే నేను వ్యాపారం చేసుకోవడానికి పలానా చోటుకి వెళ్తున్నాను, మంచిగా వ్యాపారం జరగడం కోసం మీరు మా గురించి ప్రార్థన చేయండి అని ఎప్పుడన్నా చెబుతున్నారా? లేకపోతే పంట పొలాల్లో విత్తనాలు వేస్తున్నామండి, మా గురించి మీరు ప్రార్థన చేయండి, మేము వెళ్ళి మా పనులు చేయాల్సి మేము పనులు చూస్తాం అని ఎవరైనా చెబుతున్నారండి? మేము నూతన గృహాలు కట్టుకుంటున్నామయ్యా, మేము పని చేయాల్సిన పని చేస్తున్నామయ్యా, మీరు మా నూతన గృహాల గురించి మీరు ప్రార్థన చేయండి అని చెబుతున్నారా? చెబుతూ ఉంటే మటుకి మీరు ధన్యులు అండి. మీకోసము కన్నీరు కార్చే యాజకుడు ఉన్నాడు, మీకోసం కన్నీరు కార్చి మిమ్మల్ని అభివృద్ధి బాటలో నడిపించే యాజకుడు ఉన్నాడు. మీ యొక్క యాజకుడు మటుకి గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తి అండి. 10 మందికి కనపడే వ్యక్తి కాదు, కానీ లోపల ప్రార్థన చేసే వ్యక్తి. అందరూ పై రూపాన్ని చూస్తారు కానీ అంతరంగ రూపాన్ని మటుకి ఎవరు చూడలేరు. కానీ ప్రభు అయిన యేసు ప్రభు మటుకి చూస్తూ ఉంటాడండి. ఎన్నో గంటలుగా ప్రార్థన చేసే వ్యక్తి ఆయన. ఏదైనా సమస్య ఉందనుకోండి, 1 గంట నిర్ణయించుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతాడు. ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తి. ఇలాగా ఇక్కడ కూడా ఫిలిష్తీయులు ఇక యుద్ధానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే సమూయేలుతో, అయ్యా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయయ్యా, మా గురించి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే చాలు మేము విజయం చూస్తామయ్యా, మేమేమీ చేయాల్సిన అవసరం లేదయ్యా, వెళ్ళి యుద్ధానికి వెళ్తామయ్యా, వెళ్ళి మేము చేయాల్సిన పని మేము చేస్తామయ్యా అని చెప్పగానే ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడు ఒకసారి చదువుకుందాం. 7వ అధ్యాయము 8వ వచనం కానీ చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన్ను ప్రార్థన చేయుట మానవద్దు అని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవుడు స్తోత్రం. ఈ క్షణమందు మీరు చేసే ప్రార్థనలన్నీ కూడా నా ప్రభు అంగీకరించును గాక. ఇక్కడ యాజకుడు చేసే ప్రార్థన కూడా ప్రభు అంగీకరించును గాక. ఆమెన్. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దహన బలిని సర్వాంగ బలి అర్పించి, పాలు విడువని గొర్రెపిల్లని తీసుకొచ్చి సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేల్ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడండి. సమూయేలు దహన బలి అర్పించగా ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయటకే ఇశ్రాయేల్ మీదకి వచ్చాయి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మెండుగా ఉరుములు కురిపించి, ఇంక యుద్ధం ఎవరు చేశారు? ఇక్కడ దేవుడే యెహోవాయే చేశారు, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చేయలా. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ప్రార్థన పూర్వకంగా ఉన్నారు, వీరు పాప క్షమాపణ పొందుకున్నారు. చెందుకున్న తర్వాత సమూయేలు యాజకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేనే యుద్ధం చేస్తా, వారి మీద శత్రువుల మీద ఉరుములు మెరుపులు మెండుగా కురిపిస్తా, నేను యుద్ధము యెహోవాదే. మీరు ప్రార్థన చేసుకుని వెళుతూ ఉంటే చాలండి, ఆయనే యుద్ధం చేస్తూ ఉంటాడు. నీ యొక్క వస్త్రాలకు పడిన దుమ్ము దులుపుకుంటే చాలండి. అందుకని యెషయా రాసిన గ్రంథంలో 52వ అధ్యాయంలో ఉండిద్ది, మొదటి నుంచి అండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సుందరత పొందిన వాడు ఒక్కడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా. ఏం చేయాలండి? లేచి కూర్చుండము చాలు. నీ ధూళి దులుపుకొని వస్త్రాలకు పట్టిన మల్లాన్ని దులుపుకో, లేచి కూర్చో చాలు. ఇప్పటి వరకు నేలబారు జీవితం జీవించావు, ఇప్పటి వరకు నేలబారు భక్తితోనే జీవించావు. ఇప్పటికన్నా లే, నీ వస్త్రాలు దులుపుకో,
మాలిన్యం పడిన వస్త్రాలు దులుపుకొని మీరు పవిత్రులై లేచి కూర్చోండి చాలు, నేనే యుద్ధం చేస్తా, నేనే మీకు విజయాలు కలిగింపజేస్తా అని చెప్పి అంటున్నాడు అండి నా ప్రభు. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు వెళ్ళండి చాలు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము ఆయన చేస్తున్నాడు. ఉరుములు మెరుపులు మెండుగా కురిపించి వారిని తారుమారు చేసేసాడండి. అప్పుడు దాకా ఫిలిష్తీయులు విజయం పొందిన వారల్లా అపజయం పొందుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు దాటికి నిలవలేకపోతున్నారు, పారిపోతున్నారండి వారు. నిశ్చయంగా నీ కుటుంబంలో సమస్య ఎందుకు పారిపోదు? నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి, ఆయన సన్నిధిలో నువ్వు అతిక్రమాలు ఒప్పుకోనట్లేదు కాబట్టి నీ సమస్య సమస్యగానే ఉండిపోతుంది, నీ వేదన వేదనగానే ఉండిపోతుంది, నీ దుఃఖము దుఃఖముగానే ఉండిపోతుంది. ఈ రోజైనా సరే లేచి ప్రార్థన చేయి, నేలబారు జీవితాన్ని వదిలిపెట్టేసేయి, నామకార్థ భక్తిని కూడా వదిలిపెట్టేసేనండి. ఎందుకు నామకార్థ భక్తితో ఎంతకాలము? ఏమి సాధించగలము నామకార్థ భక్తితో? ఏమి పొందుకోనగలము నామకార్థ భక్తితో? ఏమి సంతోషించగలము నామకార్థ భక్తితో? ఏమి పొందుకోగలమండి నామకార్థ భక్తితో? దయచేసి ప్రభు అంటున్నాడు, నిన్నే హెచ్చరిస్తున్నాడు, ఎవరిని హెచ్చరించట్లా. ఎంతకాలము? విడిచిపెట్టేసి, నేను చేస్తానమ్మా యుద్ధాలు నీ పక్షానుండి, నేను చేస్తాను. ఏ శత్రు సైన్యం అయితే మీదకి వస్తుందో, ఎవరైతే నీ మీదకి ఎక్సైజ్ పడుతున్నారో, ఏ సమస్య అయితే నీ మీదకి ఎక్సైజ్ పడుతుందో, లేకపోతే ఏ నిట్టూర్పు నిన్ను బాధ పెట్టి అధోపాతాలకు కొంగదీస్తుందో, ఏ యొక్క సమస్య అయితే నేను కన్ను మీద కునుకుపడకుండా చేస్తుందో, ఆ సమస్యని వేళ్లతో సహా పెకిలించి వేస్తా నేనే, లేకపోతే ఆ సమస్యని తీసివేస్తాను. అమ్మా విడిచిపెట్టేసే లోకాన్ని నాతో పాటు నడు, ప్రార్థించు, నేలబారు జీవితాన్ని వదిలిపెట్టేసి, యుద్ధము యెహోవాదే, నేనే యుద్ధము చేస్తా, నీ శత్రు సైన్యాన్ని అణిపివేస్తాను అన్నాడండి. అదేవిధంగా అణిపివేశాడు శత్రు సైన్యాన్ని మొత్తాన్ని. ఇశ్రాయేలు ప్రజలే తరిమి 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 కొట్టారు వారిని. విజయాన్ని చూశారండి. విజయాన్ని చూసినప్పుడు సమూయేలు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మూలపాఠం చదువుకుందామండి. ఇప్పుడు సమూయేలు ఏం చేశాడు తెలుసా? మిస్పాలో నుండి బయలుదేరి బేత్పేరు వరకు ఫిలిష్తీయులను హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడావే యెహోవా దేవా, ఇంతవరకు నన్ను కాచి కాపాడావే, దాన్ని బట్టి దీనికి ఎబెనేజరే అని పేరు పెడుతున్నానయ్యా. ఎబెనేజరే, ఇంతవరకు నీకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడే, ఆయనకి నువ్వు నిలబడతావా? ఆయన అడ్డుగా నిలబడ్డాడు కాబట్టి నీ కుటుంబంలో కానీ ఇక్కడ కానీ విజయాలు చూశారండి, విజయాలు చూశారు. నిజంగా మనం కరోనా దాటుకోగలిగిన మనుషులేమేనంటారా? కరోనా దాటుకునే శక్తి మనలో ఉందంటారా? లేనే లేదండి. అప్పుడే రాలిపోవాల్సిన వ్యక్తులం, అప్పుడే కూలిపోవాల్సిన వ్యక్తులం. మనల్ని కాపాడుతూ కాపాడుతూ ఇప్పుడు కూడా 2025 వరకు కూడా మనల్ని కాపాడుతూ వచ్చాడండి. ఇప్పుడు కూడా ఆయన నీ యొక్క పక్కనే ఉండి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి విడిచిపెట్టేసేద్దాం లోకాన్ని, లోక ఆశలను విడిచిపెట్టేసి ప్రభు సన్నిధికి వస్తే నేను నిత్యంగా దీవిస్తాడండి, ఆస్వాదిస్తాడు. చదువుదామా 14వ వచనం కాడ నుంచి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి ఇచ్చాను. ఎక్కడి నుండి? గాతు వరకును, గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీలకును సమాధానము కలిగను. చాలండి, దేవుడు స్తోత్రం. ఇక్కడ పట్టుకొని పోయిన పంట పొలాలన్నిటినీ, స్థలాలన్నింటినీ, గ్రామాలన్నింటినీ మళ్ళను తిరిగి ఇచ్చేశారండి. వాళ్ళు అనపబడ్డారు. ఇంకా రాట్లా లేచి ఎగిసెగిసి పడట్లా ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఎగిసెగిసి పడేవాళ్ళు ఇంకా పడట్లా, వారందరూ అనపబడ్డారు. మీరు ఇంకా అమోరీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి అమోరీలు కూడా పక్కనే ఉండి ఉంటారు. వారికి ఇశ్రాయేల్ ప్రజలకిను
అమోరీలకి సమాధానం కలిగింది. అనుకుని ఉండవచ్చు, అమోరీలు అనుకుని ఉండవచ్చు, ఏమని అనుకుని ఉండవచ్చు అంటే ఫిలిష్తీయుల్ని జయించేశారు కదా వాళ్ళు, మనం వారికన్నా చిన్నవారం కదా, కాబట్టి మనం వారితో సమాధానంగా ఉందామయ్యా, వారితో మనము గొడవ పెట్టుకోవద్దని చెప్పి అమోరీలు కూడా గొడవ పెట్టుకోకుండా ఆగిపోయారు అండి. నీ జీవితంలో కూడా ఎలాంటి అద్భుతం జరగాలి అంటే, ఎలాంటి ఆశీర్వాదం ఉండాలంటే విడిచిపెట్టేసేసి ప్రభు సన్నిధికి రావాలని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఏమంటున్నాడంటే, యోవేలు రాసిన గ్రంథంలోకి వెళ్దాం. ఒక్కసారి యోవేలు రాసిన గ్రంథంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 21వ వచనం కాడి నుంచి చదువుకుందాం. వీరందరూ తిరిగి వచ్చేస్తే ఎలాంటి అద్భుతం జరిగిందో, ఎలాంటి ఆశ్చర్యకార్యం జరిగిందో ఒకసారి చదువుకొని ముగించేసుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమో, యెహోవా గొప్ప కార్యములు చేసినని పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాను కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండుకొనును, కొత్త ద్రాక్ష రసము కొత్త తైలమును గానుగుల పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును బట్టి స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగర పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరం పంటలను నీకు మరలా ఇత్తును. నా జనులు ఇంకెన్నిటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్యన ఉన్నవాడను నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇంకెన్నడను సిగ్గునొందకయుందురు. ఈ మాట ఎన్నిసార్లు అంటున్నాడండి? 2 సార్లు అంటున్నాడు. 26వ వచనంలోనూ అంటున్నాడు, 27వ వచనం లాస్ట్ లైన్లో కూడా అంటున్నాడు, నా జనులు ఇంకెన్నడను సిగ్గు నొందరు. ఎవరు అంటే ఆయన జనులు, పాపాన్ని నుంచి విడిపించబడిన వారు వారి జనులండి. ఆయన ఆజ్ఞలు పాటించేవారు ఆయన జనులు. ఆయన ఏదైతే చెబుతున్నాడో అది పని చేసుకుంటూ వెళ్ళేవారు ఆయన జనులు. ఆయన సన్నిధిలో గడిపేవారు ఆయన జనులు. ఆయనతో పాటు నడిచేవారు ఆయన జనులు. కాబట్టి నిశ్చయంగా అంటున్నాడు, నిన్ను కూడా అంటున్నాడు, మీరు నా జనులు అయితే ఆ లోకాన్ని విడిచిపెట్టేసి వస్తే ఎలాంటి సమృద్ధి నీకు ఇస్తాను, ఎలాంటి సంతోషాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి వదిలిపెట్టేసేసి వచ్చేద్దామా లోకాన్ని విడిచిపెట్టి? ఈ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, సమయంలో ఉన్నంత కాలం ప్రభా ఫిలిష్తీయులు అంపబడ్డారు నాయన, మీదకి రాలేదు ప్రభా. అక్కడ సహాయప్రాయాన్ని నిలబెట్టి ప్రభా ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్నాడని చెప్పి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు ప్రభా. ఇప్పుడు కూడా తండ్రి 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మాకు తండ్రి ఒక అడ్డు రాయిగా ఉంటున్నావు నాయన, సమస్యలకి అడ్డు రాయిగా ఉంటున్నావు నాయన. మా మీదకి వచ్చే సమస్యలకి అడ్డు రాయిగా ఉంటున్నావు ప్రభా. మా మీదకి వచ్చే శాపాలకి అడ్డు రాయిగా ఉంటున్నావు నాయన. అదేవిధంగా ప్రభా ఎన్నెన్నో తండ్రి ఎగిసెగిసి పడుతున్నా కూడా నువ్వు అడ్డురాయిగా నిలబడి తండ్రి మాకు విజయాలు కలిగింపజేస్తున్నావు. కాబట్టి తండ్రి మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి నీతో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, వచ్చిన వారందరినీ నాలుగు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. మా గురించి, మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం.